కృష్ణయ్య గారు బీసీ సంఘాల నాయకుడిగా మాట్లాడుతుండా లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడుతుండా అర్థం అవట్లేదు. గత కొన్ని రోజులుగా కృష్ణయ్య గారు కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శిస్తూ లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయలేకపోతే గాంధీ భవన్ ముందట ధర్నా చేస్తా, దీక్ష చేస్తా అని హెచ్చరిస్తున్నాడు. 42% రిజర్వేషన్ నేను ఒకటే అడుగుతున్న కృష్ణన్న, నీ పట్ల మాకు గౌరవం ఉన్నది. 45 ఏళ్లుగా నువ్వు బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నావు. 94 ఏళ్లుగా 1931 బ్రిటిష్ వారు అప్పుడు కులగణన చేసిండ్రు. ఈ 94 ఏళ్ల కాలంలో ఇప్పటివరకు కులగణన చేయలే. ఈ దేశంలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టి ఇవాళ బీసీల కోసం పోరాటం చేస్తున్నందుకు నువ్వు మా పార్టీని విమర్శిస్తున్నావా? ఇచ్చిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్ల అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపినందుకు విమర్శిస్తున్నావా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాల్లో అదేవిధంగా మొన్న కేటాయించిన మంత్రులు దామాషా పద్ధతిలో సామాజిక న్యాయం చేసినందుకు విమర్శిస్తున్నావా? ఇవాళ ఈ దేశంలో ఒకే ఒక్కడు కొట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు బీసీల కోసం కొట్లాడుతున్న ఒకే ఒక్క నాయకుడు. బీసీలను చైతన్యపరిచి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కులగణనకు ఒప్పించిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ. మన ఇదే కృష్ణాన్ని అడుగుతున్న కృష్ణన్న, మొన్ననే భారతీయ జనతా పార్టీలను చేరినవు. మన అంతకుముందు ఇదే భారతీయ జనతా పార్టీని విమర్శించినోడివి, బీసీలకు అన్యాయం చేస్తుందని. నీకు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సీట్ ఇవ్వగానే, నీకు రాజ్యసభ నామినేట్ చేయగానే బీసీలకు న్యాయం చేసినట్టు అనిపిస్తున్నదా? నీకు రాజ్యసభ సీట్ వస్తే సరిపోతుందా? మరి బీసీ బిడ్డలకు న్యాయం జరగద్దా?